ఎవరతను? ఎందుకింత సెక్యూరిటీ? నాకు తెలిసిన హ్యాకర్ కూడా ఉన్నాడు. హలో స్టీఫన్ సార్, నేను ఒక హౌస్ అడ్రస్ పంపిస్తాను. ఆ ఇల్లు ఎవరిదో తెలుసుకో. ఓకే సార్. నా సర్వీస్ లో ఇలాంటి సెల్యూట్ ఎప్పుడు చూడలేదు. అది కొంచెం టెన్షన్ ఎందుకు? మా నాన్నకు ఆపరేషన్ సార్. ఇతని పెయిన్స్. ఏ బ్యాచ్ నీది? చందల్ బస్తీ బ్యాచ్ సార్. చిన్నప్పటి నుంచి అక్కడే. నేను అడిగింది సర్వీస్ బ్యాచ్. నాకు సర్వీస్ తప్ప బ్యాచ్లు గుర్తుండవు సార్. మిమ్మల్ని చూసి నర్వస్ అయ్యాడు. నేను రిలాక్స్ చేస్తా. పద బ్యాక్ అడిగి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను పక్కకి రమ్మంటే నువ్వు రాలేదు. ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. నేనేం చేశాను సార్. సార్ రియా, నువ్వు ఏం టెన్షన్ పడకు. బావగారికి డెఫినెట్ గా నచ్చుతాడు. సార్, ఆ ఇల్లు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ భరద్వాజ్. థ్యాంక్ యూ స్టీఫన్. ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ భరద్వాజ్ ఇల్లు. ప్లీజ్ బాగా టెన్షన్ పడుతున్నట్టున్నావు. పోలీస్ ఆఫీసర్ నన్ను అబద్ధం చెప్పి రియాన్ ఎందుకు మోసం చేస్తున్నావు? నువ్వొక స్టంట్ మెన్ అని నాకు తెలుసు. నీ బ్యాచ్, నీ ఇల్లు, నువ్వు తాగే బ్రాండ్ కూడా నాకు తెలుసు. ఐఎమ్ ఐబీ చీఫ్. నా కూతురు చుట్టూ ఏం జరుగుతుందో ప్రతి క్షణం తెలుసుకుంటూనే ఉంటాను. నిజం చెప్పమంటారా సార్? అది వినాలనే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను. చాలాసార్లు చెప్దామని ట్రై చేశాను సార్, కానీ మీ అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందని భయం వేసి ఆగిపోయేవాడిని. ఆ భయమే ప్రేమని అర్థమైంది. ఇందాక కూడా పక్కకి తీసుకెళ్లి నిజం చెప్పేద్దాం అనుకుంటే తను రాలేదు. మీరు పర్మిషన్ ఇస్తే రియాని పక్కకి తీసుకెళ్లి నిజాన్ని నిర్భయంగా చెప్పేసి ఈ టెన్షన్ నుంచి రిలీవ్ అయిపోతాను బాబు. చెప్పొద్దు సార్. ఇప్పుడు నీకో మిషన్ అప్పగించబోతున్నాను. అది పూర్తయ్యేంత వరకు నువ్వు పోలీస్ కాదన్న విషయం రియాక్ట్ చెప్పొద్దు. మిషన్ ఏంటి సార్? ఆ డ్రగ్స్ గొడవలో నువ్వు కొట్టడం వల్ల కోమాలోకి వెళ్ళిన దీపక్ రాజ్ ఎవరో నీకు తెలుసా? జయరాజ్ కొడుకు, సెకండ్ వైఫ్ సన్. జయరాజ్ గారికి సెకండ్ వైఫ్ ఉందా? సెకండ్ యాంగిల్ కూడా ఉంది. హీజ్ ఎ క్రిమినల్. ఎన్నో హత్యలు చేశాడు. వాడికి అడ్డొచ్చిన వాడి మీద ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ని కూడా చంపాడు. కానీ దేనికి ఎవిడెన్స్ లేకుండా చేశాడు. తన ఎంప్లాయీ కూతుర్ని కోడలుగా చేసుకుంటున్న జయరాజ్ గారు ఇవన్నీ చేశారంటే నమ్మలేకపోతున్నాను సార్. మీ అక్కని కోడల్ని చేసుకోవడం ద్వారా పాజిటివ్ ఇమేజ్ సంపాదించాలనుకున్నాడు. ఎందుకంటే హీ హాస్ ఎ పొలిటికల్ అంబిషన్. త్వరలో రాజ్యసభకి నామినేషన్ ఫైల్ చేసి తరువాత సెంట్రల్ క్యాబినెట్ లో కూడా జాయిన్ అవడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే ఎంక్వైరీ కోసం రొటీన్ గా అతని ఫైల్ మా ఐబీ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చింది. అప్పుడే జయరాజ్ గురించి, అతని యాక్టివిటీస్ గురించి చాలా విషయాలు మాకు తెలిసాయి. వసుంధర ల్యాబొరేటరీస్ ఫౌండర్ చైర్మన్ హరిశ్చంద్ర ప్రసాద్ గారి దగ్గర ఈ జయరాజ్ చాలా నమ్మకస్తుడిగా నటించేవాడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు తన ఒక్కగానొక్క కూతురు వసుంధరాదేవిని ఒక లండన్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ కి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరికి పుట్టిన వాడే రాహుల్. రాహుల్ పుట్టిన 2 years కి రోడ్ యాక్సిడెంట్ లో వసుంధర హస్బెండ్ చనిపోయాడు. కళ్ల ముందు కూతురు విధవరాలుగా తిరుగుతుంటే చూడలేక హరిశ్చంద్ర ప్రసాద్ కుమిలిపోయేవాడు. ఇది గమనించిన జయరాజ్ వసుంధరని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. హరిశ్చంద్ర ప్రసాద్ పొంగిపోయి పెళ్లి చేసి తన కూతుర్ని, కంపెనీని అతని చేతుల్లో పెట్టాడు. కానీ అప్పటికే జయరాజ్కి పెళ్లై కొడుకు కూడా ఉన్నాడు. ఈ నిజాన్ని ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఈ మధ్య జరిగిన గ్రాండ్ రీజెన్సీ హోటల్ కిల్లింగ్స్ కేసులో అపాయింట్ చేసిన ఆఫీసర్ని జయరాజ్ కొడుకు బెదిరించాడు. అంటే డెఫినెట్ గా గ్రాండ్ రీజెన్సీ హోటల్ కిల్లింగ్స్ కి జయరాజ్కి ఏదో సంబంధం ఉంది. జయరాజ్ తను అనుకున్నట్టు సెంట్రల్ మినిస్టర్ అయితే హీల్ బి మోర్ పవర్ఫుల్. ఈలోపే వాడిని నేరస్తుడిగా ప్రూవ్ చేయాలి. వీడికి ప్రధాన బలం వసుంధర ల్యాబొరేటరీస్ చైర్మన్ వసుంధరాదేవి. మంచి మనిషిలా, మహాత్ముడిలా అందరినీ నమ్మిస్తున్న వీడి నిజస్వరూపాన్ని ఆవిడ దగ్గర బయట పెట్టగలిగితే చాలు. వీడు సగం చచ్చినట్టే. మీ నాన్న ద్వారా జయరాజ్కి దగ్గరయ్యే అవకాశం నీకొక్కడికే ఉంది కార్తిక్. అందుకే నిన్ను మిషన్ కి సెలెక్ట్ చేశాను. వాడు ఇసే జయరాజ్ సైడ్ యాంగిల్ వసుంధరాదేవికి వైడ్ యాంగిల్ చూపించి మా అక్కడు పెట్టి ఇంట్లో వాడే కాదు వాడి ఫోటో కూడా లేకుండా చేస్తాను. నేనేసే మీటర్ అర్థం కాక వాడికి మ్యాడ్ మ్యాక్స్ 4 IMAX లో కనపడుద్ది. అన్నయ్య వచ్చేసారు. రియా, కార్తిక్ నాకు నచ్చాడు. గుడ్ చాయిస్. ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్కి ఇస్తే వాళ్ళ పిల్లల స్టడీస్కి ఉపయోగపడతాయి. చాలా మంది ఎంప్లాయీస్కి 2 పిల్లలుంటే ఒకళ్ళనే చదివించుకోగలుగుతున్నారు. చాలా మంచి ఐడియా.